హైదరాబాద్ లో శాంతి సరోవర్ ఉండడం గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం బ్రహ్మకుమారిస్ బాటలో ముందుకెళ్తుందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా నార్కోటిక్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బ్రహ్మకుమారిస్ ప్రభుత్వానికి మార్గదర్శకులని శాంతి సరోవర్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ड्रग्स, ये नशा और ये ड्रग्स इस देश को सर्वनाश करने के लिए लोग कोशिश कर रहे हैं। आज के तारीख में एक बार अगर पंजाब को देखें तो सचमुच नतीजा आपको दिख जाएंगे। हम ज़्यादा बोलने का, ज़्यादा कहने का ज़रूरत नहीं है। आज इस देश में सबसे बड़ा मुद्दा है ड्रग्स, नशा। ये ड्रग्स और ये नशा को हम लोग साफ करना चाह रहा है। इसीलिए तेलंगाना सरकार ने शुरुआत की है तेलंगाना एंटी नार्कोटिक्स ब्यूरो। वी हैव स्टार्टेड ए ऑर्गेनाइजेशन, मिस्टर कार्तिकेयन जी, that is called Telangana Anti Narcotics Bureau. It is like your CBI, it is like your Anti-Corruption Bureau, it is like Vigilance and Enforcement. I have started one more organization to eradicate from my state, my country, the drugs. Now my sister's Brahmakumari's agenda also same thing. So I wanted to drive like anything this with passion. This is what my dream. I wanted to eradicate these drugs from my state. No one can dream, no one can think that Telangana if drugs plays. ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో మే 6, 2021 నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఈరోజు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కాకుండా రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు బ్రహ్మకుమారిస్ కూడా రైతుల యొక్క ఆత్మహత్యలు ఆపాలన్న ఆలోచన కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి సంతోషం కలిగించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యాంటీ డ్రగ్స్, किसानों का जो आत्महत्या और यूथ के डेवलपमेंट, ये सब सारे देखने के बाद हमारा जो इलेक्शन मैनिफेस्टो है, हम किसानों को वादा किया था, किसानों को आत्महत्या से बाहर लाने के लिए, किसानों का खर्चा माफ करने के लिए हम लोग वादा किया। हमारे तुम्मला नागेश्वर राव जी यहीं मंच पर है, 21,000 करोड़ रुपए हम किसानों का खर्चा माफ किए। इस हिंदुस्तान में आज तक कोई राज्य में कोई नेता किसानों को आत्महत्या से बाहर लाने के लिए इतने खर्चा माफी किसी ने नहीं किया। पहली बार हमारे राज्य ने 31,000 करोड़ रुपए किसानों को खर्चा माफी किए। आपका जो संदेश है किसानों का आत्महत्या से बाहर लाने के लिए, ये संदेश सही तरीका से हमारे सरकार को पहुंच गए। आपके मार्गदर्शन में हम लोग ये किसानों को बचाने के लिए, ये किसानों का खर्चा माफ करने के लिए हम आगे आपको जो रास्ता दिखाए वो रास्ता में जाने के लिए हम लोग तैयार है। और रहा दूसरी बात, नशा, తుమ్మల నాగేశ్వరరావు గారు 22 సంవత్సరాల క్రితం మౌంట్ అబూ సందర్శించి ఆనాడు మంత్రిగా వారి సూచనల మేరకు ఈ శాంతి సరోవర్ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రారంభించింది. ఆ రోజు ఈ ప్రాంతము అటవీ ప్రాంతము, గ్రామీణ ప్రాంతం, పెద్దగా అభివృద్ధి ఈ ప్రాంతంలో లేదు. కానీ సరిగ్గా 20 సంవత్సరాలు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఒక గొప్ప నగరంగా మారడమే కాకుండా ఒక పక్కన శాంతి సరోవర్ ఉంటే ద అదర్ సైడ్ ఈజ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాని పక్కలోనే
విప్రో, ఇన్ఫోసిస్, అదేవిధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్. సో ఇదొక ఇంటర్నేషనల్ హబ్గా మారడానికి కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కేంద్రంగా మారడం జరిగింది. ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండడం, దీది ब्रह्म कुमारी बहनों के ये जो शांति सरोवर हमारा राज्य में, हमारा शहर हैदराबाद में रहना हमारा बहुत खुशी है, हमारा किस्मत है. లీజ్ టర్మ్ కంప్లీట్ కాబోతుందని తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీ లీజ్ రెన్యువల్ చేయడమే కాకుండా మీకు అవసరమైన అన్ని సహకారాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నది. ఈరోజు ప్రజలకు ఈ యాంత్రికమైన జీవితంలో ఈరోజు అన్ని రకాలుగా రకరకాల పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలి అని అంటే మౌంట్ అబూ తర్వాత ఇక్కడ శాంతి సరోవర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణము. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సహకారాన్ని ఇవ్వడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు, తప్పకుండా మద్దతు ఇస్తుంది.